జిల్లా మేడారం ప్రజల వద్ద ఉన్నాం. ఇక్కడైతే మినీ జాతర ఈ రోజుతో ప్రారంభం కావడంతో భక్తులు నలుమూలల నుంచి 1,00,000కు పైగా భక్తులు హాజరైనట్లుగా ఇక్కడ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ముందస్తుగా జంపన్న వారిలో పుణ్యస్థానాలు ఆచరించి భక్తులైతే మొక్కులు చెల్లించడానికి బంగారాన్ని తీసుకొచ్చి వనదేవతలకు సమర్పించి సమ్మక్క సారలమ్మ దేవతల దీవెనలు అయితే పొందుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మొదటి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు అయితే చెల్లిస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళకు సకల సౌకర్యాలు అయితే భక్తులకు కల్పించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. భక్తులు వాళ్ళ మాటల్లో మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఈ తెలంగాణలో వనదేవతలో మనకున్న ప్రత్యేకమైన ప్రతిష్ఠించిన దేవత సమ్మక్క సారలమ్మ. సమ్మక్క సారలమ్మ నిజంగా ప్రతి ఒక్క కోరిక మాకు ప్రాక్టికల్ గా జరిగింది. అందుకే గత నేను చిన్నప్పుడు నా 3 ఏళ్ల నుంచి నేను సమ్మక్క సారలమ్మ దగ్గరికి వస్తున్నాను. నా పేరు కూడా సార్లోనే ఉంటుంది. అదే ఈ దేవుణ్ణి అనుకుంటే మా అమ్మ నాన్న సమ్మక్క సారలమ్మ సన్నిధానాన్ని. నా పేరు తిరుపతి. నేను కరీంనగర్ రూరల్ డీగా పనిచేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నేను గత 6-7 సంవత్సరాల నుంచి సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వస్తున్నాము. ఏంటంటే సమ్మక్క సారలమ్మ వారు కోరిన కోరికలు తీస్తాన్న దృఢమైన నమ్మకంతోనే మేము దాదాపు ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. గత 6-5 సంవత్సరాల నుంచి చేసుకోవడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నిధులు నిర్వర్తించడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరి మీద ఉండాలని డిపార్ట్మెంట్ చాలా మేమందరూ బాగా పనిచేయాలని కోరుకుంటూ వారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తాం. మేము ఈ మేడారం సమ్మక్క జాతర మా ఇలవేల్పు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళందరూ బాబమ్మతో కలిసి ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం వస్తున్నాము. అంతేకాకుండా నేను ఆపరేషన్ ఇక్కడ ములుగు ఎన్పీడీసీలో ఉన్నప్పుడు 2016 నుండి ఈ జాతర ఏర్పాట్లన్నీ చూశాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేమందరం కూడా మా ఎలక్ట్రిసిటీ తరఫున జాతర ఏర్పాట్లు చూసేసి విద్యుత్ కాంతిని వెరించుతున్నాము. మనందరినీ కూడా ఈ సమ్మక్క సారలమ్మ తల్లులు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.